మహాశివరాత్రి వినగానే మనకు పండుగ జాగరణ గుర్తొస్తాయి. కాని ఇది కేవలం ఒక రాత్రా లేక దీని వెనుక మనం ఊహించని లోతైన అర్థమేమైనా ఉందా? పదండి, ఈ ఒక్క రాత్రికున్న అపారమైన శక్తి వెనుక ఉన్న అసలు రహస్యమేంటో కలిసి తెలుసుకుందాం. విన్నారా? ఈ ఒక్క రాత్రి చేసే పూజకు మిగతా ఏ రోజుకన్నా కోటి రెట్లు ఎక్కువ శక్తి ఉంటుందట. అబ్బా, ఆలోచిస్తుంటేనే ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా! అసలిది కేవలం ఒక నమ్మకమా, లేక దీని వెనుక ఏదైనా బలమైన కారణముందా? ఈ ప్రశ్నే మన ఈ అన్వేషణకు అసలైన నాంది. సో అసలు పాయింట్కి వద్దాం. ఈ రాత్రికి అంత పవర్ ఎలా వస్తుంది? ఏంటి దాని స్పెషాలిటీ? ఈ మిస్టరీని ఛేదించడానికే మనం ఈ ప్రయాణం మొదలుపెడుతున్నాం. ఓకే, ఆ రాత్రి శక్తిని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఆ రాత్రికి అధిపతి అయిన శివుడి తత్వాన్నే అర్థం చేసుకోవాలి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే మన ప్రాచీన మంత్రాలు ఆయనొక అద్భుతమైన పారాడాక్స్గా, అంటే వైరుధ్యాల కలయికగా వర్ణిస్తాయి. ఒకే సమయంలో పూర్తిగా ఆపోజిట్ క్యారెక్టర్స్ ఉన్న దైవమన్నమాట. చూడండి, మొట్టమొదటి వైరుధ్యం శివుడు పూర్వజాయ, అంటే సృష్టికి ముందు పుట్టినవాడు. అదే సమయంలో అపరజాయ, అంటే సృష్టి తర్వాత కూడా ఉండేవాడు. అంటే ఆయనే బిగినింగ్, ఆయనే ఎండింగ్, అంతా ఆయనే. ఇక రెండో వైరుధ్యాన్ని చూడండి. ఇది ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆయన అణువు కన్నా సూక్ష్మం, అంటే మన కంటికి అస్సలు కనిపించనంత చిన్నవాడు. అదే సమయంలో ఈ మొత్తం బ్రహ్మాండం కన్నా పెద్దవాడు. అంటే ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ని మనం ఊహించుకోవడం కూడా కష్టం. మన ఊహకు అందనిది అనమాట. ఇది చాలా డీప్ కాంట్రాస్ట్. ఒక పక్కన ఆయనే యముడు, అంటే మృత్యువు, భయం, మనందరం భయపడే జనన మరణ చక్రం ఆయనే. కాని ఇంకో పక్కన ఆయనే ఆ చక్రం నుంచి మనల్ని బయటపడేసేవాడు. శాశ్వతమైన ఆనందాన్ని, భద్రతను ఇచ్చేది కూడా ఆయనే. భయం, అభయం రెండూ ఆయనే. ఇక చివరిది చాలా ఆసక్తికరమైన వైరుధ్యం. సంపదలకు దేవుడైన కుబేరుడున్నాడు గదా, అతను శివుడికి బెస్ట్ ఫ్రెండ్ అంట. కుబేరుడికి అంత సంపద ఇచ్చిందే శివుడే. కాని తను మాత్రం ఎలా ఉంటాడు? ఒక బిచ్చగాడిలా వైరాగ్యానికి చిహ్నంగా ఉంటాడు. అంటే అంతా ఇవ్వగలడు, కాని తనకంటూ ఏది ఉంచుకోడు. డిటాచ్మెంట్కి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో శివుడి తత్వంలోనే ఇంత కాస్మిక్ బ్యాలెన్స్ ఉంది గదా. మరి ఈ శివరాత్రి పండుగ ఏదో ర్యాండమ్గా వచ్చిన డేట్ కాదు. దీని వెనుక ఒక పెద్ద కాస్మిక్ సీజనల్ కనెక్షన్ ఉంది. మన పూర్వీకులు ఎంత గొప్పగా ఆలోచించారో చూడండి. అసలు ఈ రోజుకి ఎందుకంత ప్రాముఖ్యత అంటే చూడండి. 1, ఇది విషువత్తుకు దగ్గరగా వస్తోంది. అంటే దాదాపుగా పగలు రాత్రి సమానంగా ఉండే టైము. 2, ఇది వసంత ఋతువుకు స్వాగతం పలుకుతోంది. అంటే ప్రకృతి కొత్తగా చిగురించే సమయం. 3, సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణించే పవిత్రమైన ఉత్తరాయణం మొదలయ్యేది కూడా ఇప్పుడే. అందుకే కొన్ని పాత క్యాలెండర్లలో దీన్నే కొత్త సంవత్సరంగా కూడా చూసేవారు. ఇన్ని ఖగోళ ప్రకృతి శక్తులు ఒకేచోట కలిసే పవర్ఫుల్ జంక్షన్ అన్నమాట ఈరోజు. ఇంకో అమేజింగ్ విషయమేంటంటే ఈరోజు ప్రాముఖ్యత కేవలం మన దేశానికే పరిమితం కాదు. ఇండియా నుంచి ఇండోనేషియా వరకు క్యాలెండర్లు వేరైనా సరే ఈ సమయానికి ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక రూపంలో ప్రాముఖ్యతిస్తారు. అంటే ఇదొక యూనివర్సల్ ఎనర్జీ పాయింట్ లాంటిది. సరే, ఇంత శక్తివంతమైన రోజు, శివుడి తత్వం, కాస్మిక్ కనెక్షన్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. కాని అసలు పాయింట్ ఏంటి? మనం ఈరోజు ఎందుకు పూజ చెయ్యాలి? మన ప్రార్థన యొక్క అసలు గోల్ ఏమై ఉండాలి? దానికే సమాధానం ఈ ఒక్క పదం, తృప్తి. తృప్తి అంటే మనం రోజూ పొందే చిన్న చిన్న సంతోషాలు కాదు. ఇది ఒక డీప్, పర్మనెంట్ కంటెంట్మెంట్. అంటే ఒక్కసారి అది మనకు దొరికితే మళ్ళీ జీవితంలో ఇంకేదీ కావాలనిపించదు. అలాంటి ఒక సంపూర్ణమైన స్థితి. సాధారణంగా మనం చేసే ప్రార్థనల్ని 2 రకాలుగా చూడొచ్చు. మొదటిది లౌకిక ప్రార్థనలు, అంటే ఆరోగ్యం కావాలి, డబ్బు కావాలి, కుటుంబం బాగుండాలి, ఇలాంటివే. ఇవి తీరొచ్చు, కాని అది టెంపరరీ రిలీఫ్ మాత్రమే. ఒక కోరిక తీరగానే ఇంకోటి పుడుతుంది. కాని రెండో రకం ప్రార్థన ఉంది చూసారా, అదే అంతిమ ప్రార్థన. అది మోక్షం కోసం, ఆ శాశ్వతమైన తృప్తి కోసం. ఇది మనల్ని ఈ కోరికల సైకిల్ నుంచే బయటపడేస్తుంది. ఈ తేడాను వివరించడానికే ఒక అద్భుతమైన ఎనాలజీ చెప్పారు. మనం హోటల్కి వెళ్లి భోజనం చేస్తే ఆ పూటకి ఆకలి తీరుతుంది, కాని మరుసటి రోజు మళ్లీ ఆకలేస్తుంది. అది శరీర ఆకలి. కాని దేవుడిచ్చిన ప్రసాదం అలా కాదు. అది మన ఆత్మ ఆకలిని శాశ్వతంగా తీర్చేస్తుంది. సో ద అల్టిమేట్ గోల్ ఏంటంటే భగవంతుణ్ణి మనం అడగాల్సింది
ఒకే ఒక వరం. ఆ వరం పొందాక మనకి జీవితంలో మళ్ళీ ఇంకో వరం అడగాల్సిన అవసరమే రాకూడదు. అదే అసలైన ప్రార్థన. సరే, ఇదంతా వేల ఏళ్లనాటి జ్ఞానం కదా. మరి ఈ రోజుల్లో మన మోడర్న్ లైఫ్కి ఇది ఎలా వర్తిస్తుంది? దీనికి ఒక పవర్ఫుల్ కంటెంపరరీ ఎగ్జాంపుల్ ఉంది. ఎన్నికల సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగిందట. ఫలానా గురువుగారిని అడిగారట, స్వామీ, మనం ఏ పార్టీలో చేరాలి అని. దానికాయన చాలా సింపుల్గా, మనం శివుడి పార్టీలో ఉందాం అని సమాధానమిచ్చారు. దాని అర్థమేంటి? ఏ రాజకీయ పార్టీకి చెందకుండా అందర్నీ సమానంగా చూసే ఒక నిష్పక్షపాతమైన వైఖరిని తీసుకోవడం. అంతేకాదు, ఆయన ప్రార్థన ఎలా చేశారంటే, ఎన్నికల్లో గెలిచినవాళ్లు బాగుండాలి, అదే సమయంలో ఓడిపోయిన వాళ్లు కూడా బాగుండాలని. ఒక్కసారి ఆలోచించండి, ఇంత విభజన చూసే ఈ రోజుల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా అందరి మంచి కోరుకోవటం ఎంత గొప్ప విషయం కదా. అంటే ఒక సార్వత్రిక ప్రార్థన ఎలా ఉండాలో దీని ద్వారా మనకు తెలుస్తుంది. నా ప్రత్యర్థి కూడా క్షేమంగా ఉండాలి, ప్రపంచంలో అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరికీ మంచి సంతానం కలగాలి. అంతేనా? మనుషుల్నుంచి జంతువుల వరకు ప్రతి జీవి శాంతితో జీవించాలి. మన బాగు అందరి బాగులో ఉండేనే గొప్ప సత్యమిది. సో ఈ శివరాత్రి మనకు నేర్పుతున్న అసలైన పాఠమిదేనేమో. బహుశా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రార్థన మనకోసం మనం చేసుకునేది కాదు, మనతో పాటు మనకు నచ్చనివాళ్లతో సహా అందరికోసం చేసేదేనేమో. ఒక్కసారి ఆలోచించండి.